జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం ప్రతి సందర్భంలో కూడా మనం మాట్లాడుకుంటానే ఉన్నాం. మన దేశానికి కీడు చేయాలనుకునేటటువంటి దేశద్రోహులు అడుగడుగును కూడా ఉండారని చెప్పేసి ఇప్పుడు మళ్ళా చూడండి మరో ఉదంతం అయితే వెలుగులోకి వచ్చింది. సరే, ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా కర్గ్రామ్లో కర్గ్రామ్ ప్రాంతంలో బకుల్ షేక్ అనే జిహాదీ ఇంట్లో పోలీసులు సోదాలు చేసి ఏకంగా 9 బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నాడు ఈ బాంబులు తీసుకొచ్చాడు? ఏం చేయాలి స్వామి దారుణం అంతా? అయితే ఈ వ్యక్తికి మదర్సాలతో కూడా సంబంధం ఉండదంట. సరే, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మదర్సాలు అట్లా కాదు, ఆడంతా కూడా మేము విలువైనటువంటి విద్యనే మేము బోధిస్తాము, మేమే తప్పుడు కార్యక్రమాలు మేమే తప్పుడు పనులు చేయమని చెప్పేసి చాలా మంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మనకు వ్యతిరేకంగా కామెంట్ బాక్స్ లో కూడా వచ్చి బూతులతో సహా కామెంట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి నీచుడికి, ఇలాంటి జిహాదీ గాడికి మదర్సాలతో సంబంధం ఏంది? ఏం చేద్దాం అనుకున్నాడు మదర్సాలను? లేకపోతే మదర్సాలకు వచ్చినటువంటి విద్యార్థులను వాళ్ళని ఏ విధంగా వీడు డైవర్ట్ చేద్దాం అనుకున్నాడు? వాళ్ళని ఏ విధంగా తయారు చేద్దాం అనుకున్నాడు? అంటే వీడికి లెక్కనే వాళ్ళని కూడా ఏదైనా తీవ్రవాదులుగా తయారు చేద్దాం అనుకున్నాడా? ఏందంటాలే. ఇక్కడ మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ జిహాదీ గాడు తనకు తాను సైంటిస్ట్ అని చెప్పి చెప్పుకున్నట్టు తెలుస్తుంది. సైంటిస్ట్ అంటయ్యా? ఏం సైంటిస్టు? ఏం కనిపెడతాడు ఈ సైంటిస్టు? అంటే ఉగ్రవాదానికి కొత్త రూపురేఖలను ఏమైనా తీసుకొచ్చాడా? ఉగ్రవాదానికి ఏ విధంగా ఉగ్రవాదం చేయాలా, ఎట్లా దేశాన్ని నాశనం చేయాలా, ఎట్లా మనుషుల ప్రాణాలు చేయాలని చెప్పేసి ఏమైనా డిఫరెంట్గా ఏమైనా కనిపెడతాడేమో ఆయన గారు. ఈయన ఎట్ట చెప్పుకుంటారు వీళ్ళు సైంటిస్టులు అని చెప్పేసి సిగ్గన లేకుండా. అయితే ఈ స్థానిక పోలీసులు చేసినటువంటి సోదాల్లో ఈ బాంబులన్నీ కూడా బయటపడినాయి. వెంటనే ఈ పశ్చిమ బెంగాల్కు వచ్చినటువంటి రాష్ట్ర సిఐడి బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపింది. వాళ్ళు ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేకుండా గట్టి బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేసి ఆ 9 బాంబులు కూడా చాలా జాగ్రత్తగా నిర్వీర్యం చేసేశారు. అంటే అవి పేలకుండా చేసేసారనమాట. ప్రస్తుతం ఈ జిహాదీ గాడైనటువంటి బకుల్ షేక్ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే, అతనికి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యం గురించి దర్యాప్తు కూడా జరుగుతుంది. ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీటిని దేనికోసం ఉపయోగించాలనుకున్నారు, వీటిని ఎవరు తయారు చేశారు, ఇంకా ఏదైనా పెద్ద నెట్వర్క్ వీడి వెనక ఉండదని అధికారులు అన్ని కోణాల్లో కూడా మొత్తం కూపిలాగుతారు. ఇంకా పోలీసు వాళ్ళు మొదలు పెట్టారంటే ఎట్టుంటుందో మీకు తెలుసు కదా. ఈ బాంబుల గురించి ఇంకా కూడా పూర్తి వివరాలు బయటకైతే రాలా, కానీ అన్ని బాంబులను ఎలాంటి ప్రమాదం లేకుండా నిర్వీర్యం అయితే చేసేసినారు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా. ఇటువంటి సంఘటనలు మన దేశంలో పదే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏ మాత్రం కూడా తేలుగుట్టేట్టు కూడా లేదుయా. ఏ మాత్రం కూడా ఏమి తెలియనట్టు, ఏమి ఎరగనట్టు, ఎంతసేపటికి వీళ్ళ స్వార్థం, వీళ్ళ బతుకు, వీళ్ళ డబ్బు సంపాదన, వీళ్ళ బతుకులు వీళ్ళ మునిగి తేల్తాను, వీళ్ళ బతుకు జడ. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు గనక ఎంతసేపటికి మీ కుటుంబం కోసం, మీ స్వార్థం కోసం, మీ డబ్బు సంపాదన, మీ బతుకులు మీరు కడుక్కోవడం, దెక్కోవడం ఇదే కాదు, దేశానికి సంబంధించి బాధ్యతగా అర్థమవుతుందా మీరు నిలబడకపోతే కష్టమే. ఇది మన దేశ భద్రతకు ప్రమాదమా లేదనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే ఎవడు కూడా సాహసం చేయడు, ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యతగా ఉంటే. అట్లా కాకుండా మీరు ఎంతసేపటికి మీరు మీ పనిలో మీరు ఉంటే ఇంక వాడి పనిలో వాడు ఉంటాడు. నువ్వు ఏడుకోసాటికి తిన్నో చేయనో పోనో ఏడుకోసాటి పోతా ఉంటావు, ఓడి ఏడనోసాటి బాంబు తీసుకొచ్చి పెడతాడు, ఓడి పెట్టే బాంబు దానికి నువ్వు బలైపోతావు. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశానికి అండగా నిలవాల్సిన విషయం ఇది. ఆ సమయం అయితే ఉండాలి. ఇంకొక విషయం చెప్పేదా, ఇక్కడ ఏంటంటే కుక్క కాలి తుచ్చబోత్సవం అనేది అనుకోండి, దానికి కూడా టీవీలో డిబేట్లు పెట్టే మేధావులు ఈ బకుల్ షేక్ గారి ఇంట్లో లైవ్లో ఈ బాంబులు దొరికినప్పుడు కనీసం దాని మీద స్పందించలేయా. కాదు, ఎన్ని ఛానల్స్లో వచ్చింది ఈ న్యూస్. అయితే మేధావులు అని చెప్పి పేరు చెప్పుకునే ముడాకుడుగులంతా కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉండడం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. అయితే దేశ భద్రతకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను, అలాగే అలాంటి వారికి సపోర్ట్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఇది మన దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రధానమైనటువంటి విషయం, అవునా కదా? దేశ భద్రతకు విఘాతం కలిగించే శత్రువులకు మన దేశంలో ఎప్పటికి కూడా స్థానం లేదు, ఉండకూడదు. అర్థమవుతుందా? ఎంతసేపటికి ఆర్మీ ఉండదు కదా, ప్రభుత్వాలు ఉన్నాయి కదా, పోలీసులు ఉన్నాయి అనేది కాదు, మనం ఎంత మాత్రం బాధ్యతగా ఉన్నామనేది కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా? అది మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా ఆ మాటలతో మీరు కనుక ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.